కోచింగ్ సెంటర్ల మోసాలకు చెక్, తప్పుడు యాడ్స్ ఇస్తే తప్పదు జరిమానా, విద్యార్థుల అనుమతి లేకుండా వారి ఫోటోలు వివరాలు ప్రచురించకూడదు, కొత్త మార్గదర్శకాలకు విడుదల చేసిన కేంద్రం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక కేంద్రం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఇప్పుడు రాబోయే ఎంట్రన్స్ ఉంటాయి, అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి శ్రీ చైతన్య నారాయణ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి కేంద్రాన్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే వారే మెయిన్. సో కోచింగ్ సెంటర్ల మోసపూరిత ప్రకటనలకు చెక్ పెట్టేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. 100% సెలక్షన్ అని, ఖచ్చితంగా జాబ్ వస్తుందని తమ ఫలితాలు ఎక్కువ చేసి చూపిస్తూ కోచింగ్ సెంటర్లు తప్పుదో పట్టించేలా ఇచ్చే మోసపూరిత యాడ్స్ నుంచి విద్యార్థులకు ఉపశమనం లభించిందని చెప్పేసి తెలుస్తా ఉంది. సో ఏవైతే కోచింగ్ సెంటర్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఆ ఇంటర్ కాలేజీలు కూడా శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలు కూడా వర్తింపజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కోచింగ్ సెంటర్లే కాదు, ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా ఇది వర్తింప చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కోచింగ్ సెంటర్లు మోసం చేస్తూనే ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజీలు మోసం చేస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చేసి అమాయకమైన విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కొన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంది ఈ కోచింగ్ సెంటర్, ఇంటర్మీడియట్ కాలేజీలు. వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.